నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ టాపిక్ గా మారింది. తన ప్రమేయం లేకుండా ఆమెపై చర్చ జరుగుతోంది. ఈ టాపిక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ వివాదంగా రూపాంతరం చెందింది కూడా. ఇంతకీ తమన్నా విషయంలో రచ్చ ఎందుకు జరుగుతోంది? ఈ వివాదంలో ఆమె ప్రమేయం లేకపోయినా ఆమెపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి? లెట్స్ వాచ్. కర్ణాటకలోని హెబ్బాళ్లలో ఓ హై స్కూల్ ఉంది. అది సింధిలా స్కూల్. ఇప్పుడు అది వివాదంలో ఇరుక్కుంది. ఎందుకంటే అది తమ విద్యార్థుల సిలబస్ లో 7వ తరగతి పాఠ్యాంశాలలో ప్రముఖ సింధీ వ్యక్తుల పేరిట రణ్వీర్ సింగ్, తమన్నా భాటియా పేర్లను, వారి వివరాలను చేర్చింది. ఈ పాఠాల గురించిన తెలిసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఏకంగా బాలల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. పలు చిత్రాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేయడం ఏంటని వారందరూ ప్రశ్నించారు. సినిమా హీరోయిన్ల గురించి, అందులోనూ గ్లామర్ బ్యూటీలను చూసి పిల్లలు ఎలా ఆదర్శవంతులవుతారని, వారిని చూసి విద్యార్థులు ఏం నేర్చుకుంటారని మండిపడుతున్నారు పేరెంట్స్. వెంటనే తమన్నా పేరిట ఉన్న లెసన్స్ తీసివేయాలని డిమాండ్ చేశారు. సింధీ సామాజిక వర్గంలో బోలెడు మంది సెలబ్రిటీలు, కళాకారులు ఉన్నారు. వాళ్ళ గురించి పిల్లలకు చెప్పండి, పర్లేదు, మాకు అభ్యంతరం లేదు అనేది విద్యార్థుల తల్లిదండ్రుల వాదన. మొదట ఇలా వ్యతిరేకించే వాళ్ళ పిల్లలకు టీసీలు ఇస్తామని బెదిరించిన యాజమాన్యం ఇప్పుడు ఏకంగా బాలల హక్కుల రక్షణ సంఘం దాకా వెళ్లేసరికి స్కూల్ యాజమాన్యం దిగొచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులను బుజ్జగించే పనిలో పడింది. దేశ విభజన అనంతరం సింధీ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయో పిల్లలకు చెప్పడమే ఈ పాఠం ఉద్దేశమని స్కూల్ యాజమాన్యం సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. భారత సినీ రంగంలో తమన్నా జీవితం కూడా ఓ విజయవంతమైన స్టోరీయే కదా అని స్కూల్ యాజమాన్యం నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. సింధీలు దేశ విభజన తర్వాత బాగా చెల్లాచెదురైన జాతి. ఎక్కడెక్కడికో వలస వెళ్లారు. మన దేశంలో ప్రస్తుతం సింధీల జనాభా 30 లక్షల వరకు ఉండవచ్చునని ఓ అంచనా. తక్కువ సంఖ్యలో జనాభా ఉన్నప్పటికీ వారంతా తమ సంస్కృతిని కాపాడుకుంటున్నారు. వీరిలోనూ వేరువేరు మతాలు ఉన్నాయి. మన దేశంలో సింధీ జాతి నుంచి చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖులు ఉన్నారు. పాఠ్యాంశంగా తమన్నా లెసన్ ఎందుకు వద్దంటున్నారు? రణ్వీర్ సింగ్ పాఠం ఉండొచ్చు, కానీ తమన్నా గురించి చెప్పకూడదు అనేది కొందరి వాదన. ఆమె ఎలా నటిస్తుందనేది ఆమె వృత్తికి సంబంధించిన విషయం. ఆమె మరీ చీప్ గా చూడాల్సిన శృంగార తార ఏమీ కాదు. సినీ రంగం అన్న తర్వాత కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయి. అది కేవలం నటనలోని భాగంగానే చేస్తారు. అంత మాత్రాన ఆమెను చీప్ గా చూడడం అంటే భావ్యం కాదు. వెకిలి వేషాలు, తిక్క వెగటు పాటలు పాడిన ఎందరో పాత హీరోలు, హీరోయిన్లు, తారలు రాజకీయాల్లో ప్రవేశించారు. ప్రజా ప్రతినిధులుగా తయారయ్యారు. అటువంటి వారే మన దేశంలో చట్టాలు చేసే స్థానంలో ఉన్నారు. అంతెందుకు, కంగనా రనౌత్ కూడా ఇటీవలే ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడింది. తమన్నా భాటియా గురించి సింధీ జాతి తమ బిడ్డ అని చెప్పుకుంటే తప్పేమిటి? సినిమా ఫీల్డ్ లో ఆ రేంజ్ కు ఎదగడం మామూలు విషయమేమీ కాదు. కష్టపడకుండా ఆమె ఎదగలేదు. తన కెరియర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ పురుషాధిక్య రంగంలో ఎటువంటి మచ్చ లేకుండా నెట్టుకు వచ్చింది. విజయవంతమైన హీరోయిన్ గా పేరు సంపాదించింది. అటువంటి ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ఎంపిక చేయడం సమంజసమేనని సినీ పరిశీలకులు అనేక మంది వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. మరి మీరేమంటారు? కమెంట్ త్రూ తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.